నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం, పొత్తులపై బీజేపీ కీలక ప్రకటన. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో మీటింగ్ తర్వాత ఒంటరిగానే పోటీ చేస్తామని రామచంద్రరావు ప్రకటన కూడా చేశారు. ఇక ఏపీలో కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ జనసేనతో తెలంగాణలో మాత్రం దూరంగా ఉంటున్నారు. బీజేపీ వ్యూహం ఏంటి? తెలంగాణ రాజకీయాలు ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇక బీజేపీకి కౌంటర్ గా అటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయనేది మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశమే. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి వాళ్ళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి నుమన్ గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా మరి కాసేపట్లో బచ్చు శ్రీనివాస్ గారు, తులా ఆంజనేయులు గారు కూడా జాయిన్ అవుతారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. గుడ్ మార్నింగ్. ఎస్ విజయ్ గారు, సో తెలంగాణలో 2028 ఎలక్షన్స్ టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతుందా అన్నదానికి మధ్య జరుగుతున్న ఈ సంఘటనలు మనకు కాస్త క్లియర్ గా ఇమేజ్ చూపిస్తున్నాయి. నితిన్ నబీన్ రావడం, బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఉన్న ఈ వర్గపోరు క్లియర్ అవ్వడం, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, ఇంటికి వెళ్లి మాట్లాడాలి, ఇవన్నీ సందర్భాలు కనిపిస్తున్నాయి. మరోపక్క అటు పొత్తులు, కొన్ని రాష్ట్రాల్లోనేమో పొత్తులు ఉంటుంది బీజేపీ. తెలంగాణ వరకు వచ్చేసరికి సింగిల్ గా పోటీ చేయాలని డిసైడ్ అయినప్పటికీ కూడా కానీ పొత్తు వద్దంటుంది. కానీ ఆ ఆపరేషన్ ఆకర్షణ పేరుతో కూడా కీలకమైన ఇతర పార్టీలోని కీలక నేతల్ని ఆకర్షించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇన్ని రోజులుగా ఉన్న తన సిద్ధాంతాలకు సంబంధించి పక్కన పెట్టేసి ఇప్పుడు తెలంగాణలో పట్టు కోసమే పావులు కదుపుతున్నట్లు మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఏంటి అసలు బీజేపీ ఏమనుకుంటుంది? ప్లాన్స్ వర్కౌట్ అవుతాయని అనుకోవచ్చా? ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటారు. అల్టిమేట్ గా ఇవ్వాల్సింది ప్రజలు తీర్పియాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయాల్లో ఇక్కడ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు బీజేపీ. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటున్నటువంటిది కనిపిస్తుంది. సౌత్ లో ఎంట్రీ లేనటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి తెలంగాణ కొత్త ఉన్న కర్ణాటకలో కొంచెం బలంగా ఉన్నటువంటిది. తెలంగాణలో ఎట్లయినా అధికారం సాధించాలి అనేది వాళ్ళకి. మీరు బీజేపీకి సిద్ధాంతాలు విలువలు ఉంటున్నాయి అనేది ఎవరు నమ్మటం లేదు. బీజేపీకి సిద్ధాంతాలు విలువలు లేవు. బెంగాల్లో 60 మంది ఎమ్మెల్యేలను కొన్నటువంటి వేరే పార్టీలు విలీనం చేసే విధంగా చేసినటువంటిది కొన్నటువంటిది కనిపిస్తుంది. నేను సీఎం రమేష్ లాంటి ఎంపీ గారు నేను ఇట్లా పోతే ఇట్లా ఎమ్మెల్యేలను పట్టుకొస్తా 2 రోజుల్లో ఇంతమందిని తెస్తా అని కూడా చెప్తున్నటువంటి దేశవ్యాప్తంగా ప్రకటనలు ఉన్నాయి. అన్ని పార్టీలను చేరుస్తున్నారు. పార్టీల నుంచి విలీనం చేసుకునేటువంటిది డబ్బులు ఇచ్చి రాజకీయాలు మొత్తం ఒక డబ్బుమయం చేశారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రస్తుతం 2008లో ఎలక్షన్ లో పోటీ చేయడానికి వాళ్ళ టార్గెట్ పూర్తి స్థాయిలో అధికారం దక్కించుకోవడానికి. అందులో నేపథ్యంలో ఇతర పార్టీలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడం, వాళ్ళకేమీ అదేం లేదు. గెలిచినా గెలవకపోయినా మాకు ఒక 20 వచ్చినా 30 వచ్చినా మిగతా పార్టీలను కొనేద్దాము అనేటువంటి ఆలోచన కూడా బీజేపీ చేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీకి ఒక డెవలప్మెంట్ మోడల్ నెక్స్ట్ లెవెల్ దేశాన్ని తీసుకుపోవాలనేటువంటిది కానీ లేదు. జనరల్ గా మతానికి సంబంధించినదే చాలా కీలకం అనేటువంటిది పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ అంశాలే ప్రజల్లో చర్చించే విధంగా నిరంతరం తాపత్రయపడుతుంటది. ఆ ఎజెండానే ప్రజల్లో ఉంచే విధంగానే చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. తెలంగాణలో ఏంటంటే జనరల్ గా ముస్లిం జనాభా కూడా ఒక ఉన్నటువంటిది ప్రతి చోట్ల ఒక ప్రభావం చూపించేటువంటి అట్లాంటి అంశం ఏదైనా సెంటిమెంట్ అంశం దొరుకుతుందా అనేది ప్రధానంగా వాళ్ళు చూస్తున్నటువంటి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ అనుకోండి, ఓవైసీ తోటి ఇంటర్నల్ గా మిలాఖత్ ఉంటారు. బయటికి మాత్రం ఇక ఫాతిమా కాలేజీ ఎజెండా తీసుకొస్తారు వాళ్ళు. ఆ ఫాతిమా కాలేజీ మొత్తం ఆ మతానికి పులుముతారు. మతానికి పులిమి రకరకాల సెంటిమెంట్ ను రగిలించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయితే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు యాక్సెప్టెన్సీ చేస్తారా అనేదే ఉన్నది. ఎందుకంటే మనకున్న ఎక్స్పీరియన్స్ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే గతంలో వాజ్పేయి చరిష్మా ఉన్నటువంటి సమయంలో కొన్ని ఎంపీ సీట్లు గెలిచారు. ఇక్కడ మోడీ చరిష్మా పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ చరిష్మా మీదనే మతానికి సంబంధించినటువంటి బేస్ గానే ఒక ఉద్రిక్తలో పెంపొందించి బయటపడాలి అనేటువంటి నేపథ్యంలో మోడీకి ఉన్నటువంటి కొంచెం ఇమేజ్ ఉపయోగించుకొని ఇక్కడ ఒక 8 ఎంపీ సీట్లు గెలిచినటువంటిది. అదే ఆ తర్వాత జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు అంత ప్రభావం చూపించలేకపోతున్నటువంటిది కనిపిస్తుంది. ఇకపోతే ఇంటర్నల్ సమస్య బీజేపీకి రాష్ట్రంలో
ఏ ఇతర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనట్టు ఇంటర్నల్ సమస్యలతోటి కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటిది. రాజకీయాల్లో ఇప్పుడు అనౌన్స్ చేయలేనటువంటి ఎవరి నేతృత్వంలో పోతారు అనే అంశం మీద క్లారిటీ లేనటువంటిది. మొన్నటి వరకు బండి సంజయ్, ఈటెల రాజేందర్ రాజీ పడ్డారు అంటే తాత్కాలికంగానే అనుకోవాల్సినటువంటి అవసరం రాజకీయాలు. ఎందుకంటే నెక్స్ట్ సంబంధించినటువంటిది డైరెక్ట్ ఈటెల రాజేందర్ ఇంటి ముందే పోస్టర్లు వేయించినటువంటి తేలింది. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా బండి సంజయ్ కి సంబంధించిన కుటుంబ వ్యవహారంలో పార్టీ పూర్తిగా ఇక్కడ పరువు పోగొట్టుకున్నటువంటి అంశం. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా మోడీ ఇమేజ్ తగ్గుతుంది. పోయినసారే మోడీ ఇమేజ్ క్రమంగా వాళ్ళు 400 పార్ అనుకున్నటువంటి నేపథ్యంలో 240కే ఎంపీలు వచ్చి ఆగినటువంటిది. ఇటీవల కాలంలో అయోధ్య విషయంలో కావచ్చు, యూత్ లో జెన్జీ గ్రూప్ కు సంబంధించినట్లు వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, నిన్న బంకీపూర్ లో జరిగినటువంటి ఎలక్షన్, ఇవన్నీ చూస్తే కూడా బీజేపీ పట్ల, మోడీ పట్ల ఉన్న ఇమేజ్ క్రమంగా తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో వాళ్ళ బీజేపీ పెరుగుదల, బీజేపీ ఎదుగుదల అనేది ఇంకా ముందు జరగకపోవచ్చు. ఇప్పటి వరకు ఎంతైతే పెరిగి ఉన్నదో అక్కడి నుంచి క్రమంగా డౌన్ ఫాల్ అయ్యేటువంటి అవకాశమే తప్ప పార్టీకి సంబంధించినటువంటి రాజకీయంగా ఓట్ల రూపంలో ప్రజల నుంచి తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పనిగానే మిగిలిపోబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీకి ఒక రకమైనటువంటి వ్యతిరేకత, ఇన్నాళ్ళు మనల్ని మోసం చేశారు. రాజస్థాన్ లోనైతే పక్కా బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి వర్గాలే బయటకు వచ్చి ర్యాలీ చేసి ఓటు వేయద్దు అని చెప్తున్నటువంటిది కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రామచంద్రరావు గారు మేము పొత్తులు పెట్టుకోం, మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న అవకాశం, పక్క జనసేన, టీడీపీ ఇక్కడ మేము వచ్చి రాజకీయం చేస్తాము అని చెప్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళు. మళ్ళీ వాళ్ళని చూస్తే ఇక్కడ భయం పడతారు, వాళ్ళతో పొత్తు పెట్టుకోలేనటువంటిది. ఎన్డీఏలో భాగస్వామ్యం అయినటువంటి పార్టీ ఇక్కడ ఉంటే అది ఇక్కడ వాళ్ళ ప్రత్యర్థుల్లాగా ఉంటారు. అంటే ఎంత అవకాశవాదంగా బీజేపీ వ్యవహరిస్తుంది అనేది మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక లక్ష్యాలు ఉంటాయి మేము అధికారం రావడానికి. మీరు లక్ష్యాలు పవర్ ఉపయోగించి ఈడీ, సిబిఐ ఇట్లాంటి, అదేవిధంగా బ్లాక్ మెయిలింగ్, బెదిరించి ఇట్లాంటివి చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. మరోవైపు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి యాటిట్యూడ్ కూడా అట్లనే ఉంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ విధానాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించటం లేదు. అన్నిటికీ భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. అదాని విషయంలో 100 కోట్లు తీసుకున్నటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానం ఒకటైతే ఇక్కడ ఒకటి. 21 ఏళ్లకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకోకముందే ఇతనే తనకు తానే రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి, మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి అనేక మంది ఎంపీలతోటి, అనేక మంది మోడీతోటి, అమిత్ షా తోటి ఇంటర్నల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి విధానాలు చాలా అనేక, ఇంకా కొన్ని సబ్జెక్టు కరెక్షన్ కొన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విధానాల విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలకు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు, ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటి విధానాలకు చాలా తేడా ఉంది. ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక్కడ ఆధిపత్యం క్రమంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఆధిపత్యము, ఆయన రూల్ చేస్తున్నట్టే కనిపించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన లాస్ట్ చూసి బీజేపీ వైపు వెళ్తారా అనే ఒక వాళ్ళు అంటే వెళ్తారంటే బీజేపీ ప్రయత్నం చేస్తూ అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేసినట్టు ఇక్కడ ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటిది ఉన్నది. బీజేపీ ఇట్లాంటి సౌత్ లో ఉన్నట్టు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చంద్రబాబుతో ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు, కేసు విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి విషయంలో కావచ్చు, మొన్న ఢిల్లీకి పోయి చెప్పి నేను అందరు బీజేపీ రాష్ట్రాల్లో ప్రధాని విమర్శిస్తే కేసులు పెట్టలే కానీ తెలంగాణలో ప్రధాని విమర్శిస్తే నేనే కేసులు పెట్టా అని బీజేపీ వాళ్ళ మెప్పు కోసం చేసినటువంటి ప్రయత్నాలు. ఇవన్నీ అంటే సర్కమ్స్టాన్సెస్, ఎవిడెన్సెస్ ఇవన్నీ చూస్తుంటే, పరిస్థితులు చూస్తుంటే అటువైపు మొగ్గుతున్నారా, వాళ్ళు వేస్తున్నటువంటి గాలానికి మొగ్గుతున్నారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఈ రకంగా బలోపేతం చేసుకుంటాము అనే ఒక అంచనాతో బీజేపీ వ్యవహరిస్తుంది. బెంగాల్ని చూసినాక 60 మంది ఎంపీలను, 60 మంది ఎమ్మెల్యేలను, 20 మంది ఎంపీలను తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని ఈజీగా తీసేసుకున్నటువంటిది కనిపించినటువంటి నేపథ్యంలో ఇక దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండానే బీజేపీ ప్రజల్లో పోగొట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మధ్యలో యువత ఉద్యమం వచ్చింది నీటికి సంబంధించినటువంటి దాంట్లో, అందులో వాళ్ళ గ్రాఫ్ మొత్తం పడిపోతున్నటువంటిది కనిపిస్తుంది. వాళ్ళ అంచనాలు పెట్టుకోవచ్చు, కానీ చూద్దాం భవిష్యత్తు వాళ్ళ ప్రజల్లోకి వెళ్లి ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారనేది ఎలక్షన్లోనే తేలే అవకాశం ఉంది. ఓకే అండి. ఎస్ నుమన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న బీజేపీ చీఫ్ మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది.
పొత్తులపైన క్లారిటీ ఇచ్చారు, ఏ పార్టీతో పొత్తులకు వెళ్ళమని చెబుతూని. బట్ ఇతర పార్టీల్లో నుంచి కీలకమైన నేతలు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా హింట్ ఇచ్చారు. ఈవెన్ కాంగ్రెస్ లోని కొంతమంది కీలక నేతలు కూడా బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా నేను ఆయన చెప్పిన దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది. ఏంటి అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? నిజంగానే అసంతృప్తుల్ని అటు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఆకర్షిస్తుందా ఏంటి? ఏమనుకుంటున్నారు? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ విజయ్ కుమార్ గారు అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కరెంట్ పాలిటిక్స్ గురించి, నిన్న రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షులు వారు మాట్లాడినటువంటి విషయం గురించి ఒక్కసారి మనం చూసుకుంటే 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ బయట ఏ పార్టీతో కూడా పొత్తులో లేనట్టు నటించినా సరే 8 మంది ఎంపీలు వచ్చినా, అంతకుముందు 2023 డిసెంబర్లో జరిగినటువంటి నవంబర్ 30 తారీఖున జరిగినటువంటి ఎలక్షన్స్ లో మనం చూసుకుంటే 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రావడం జరిగింది. బయటకి మాత్రం ఎవరితో పొత్తు లేనట్టు వాళ్ళు నటిస్తారు, లోపల మాత్రం బీఆర్ఎస్ తో పొత్తున్నట్టు మనం క్లియర్ గా ప్రాథమికంగా మన దగ్గర సమాచారం ఉంది. ఎందుకు చెబుతున్నాను అని అంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ లో వారికి వచ్చినటువంటి ఓటు శాతం బీఆర్ఎస్ కి వచ్చినటువంటి ఓటు శాతం కంప్లీట్ గా బీజేపీకి ట్రాన్స్లేట్ అయిపోయింది. 22% బీఆర్ఎస్ నుంచి బీజేపీకి కేవలం 6 నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ట్రాన్స్లేట్ అవ్వడం జరిగింది. కవితా గారిని అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపేయడం, వారిని నయానో భయానో మీ ఓట్లు మొత్తం మాకు వెయ్యాలా, మాకు గెలిపించాలా, లేకపోతే ఈవిడ ఇలాగే జైల్లో ఉంటుంది, ఇంకా రాబోయే టైంలో మీకు ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి వారిని భయభ్రాంతుల్ని గురి చేయడం వల్ల అక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి ట్రాన్స్లేట్ అయిపోయి బీజేపీ 8 ఎంపీలు వచ్చి ఈ రోజు సంకీర్ణ ప్రభుత్వం కాకుండా ఈ రోజు కేవలం 240 ఎంపీలు ఉంటే తెలంగాణ నుంచి 8 ఎంపీలు ఇవ్వడం జరిగింది. బీజేపీ ప్రతిసారి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, వారికి ఆ యొక్క పార్టీ స్వతహాగా ఎక్కడైనా అధికారంలో రాగలిగితే, లైక్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, అటువంటి స్టేట్స్ లో వారు స్వతహాగా పోటీ చేస్తారు. కానీ వారు ఎప్పుడైతే అధికారంలో రామని చెప్పేసి వారికి ఉంటే వారు బలమైన లీడర్లని లాక్కుంటారు, లేకపోతే వేరే పార్టీలతో ఇటువంటి కుయుక్తులు పన్నుతారు. దాంట్లో భాగంగా వారు చెప్పడం జరిగింది, మా దగ్గర వేరే పార్టీ లీడర్లు వస్తున్నారని. 2 పేర్లు చెబుతున్నాను. మంత్రి ఎక్స్ మినిస్టర్ అయినటువంటి ముఖేష్ గౌడ్ గారి కొడుకు విక్రమ్ గౌడ్ త్వరలో బీఆర్ఎస్ లో జాయిన్ అవ్వబోతున్నారు. రవికుమార్ యాదవ్ కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి, వారి ఫాదర్ భిక్షపతి యాదవ్, వారి యొక్క సుపుత్రుడు రవికుమార్ యాదవ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఫ్రమ్ బీజేపీ, వారు బీఆర్ఎస్ లో జాయిన్ అవబోతున్నారు. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం బీజేపీ మొత్తం ఖాళీ అయిపోయి బీఆర్ఎస్ లో పోతున్నారు, అంతేకాని బీజేపీ ఎక్కడో బలమైన శక్తిగా ఇక్కడ ఉంటుందని చెప్పేసి నేను భావించడం లేదు. కాంగ్రెస్ లో అందరూ ఆల్రెడీ మా దగ్గర ప్యాకేజెస్ మొత్తం ఫుల్ అయిపోయాయండి. మా మొత్తం కంప్లీట్ ప్యాక్ ఫుల్ అయిపోయింది. మనం చూసుకుంటే 119 ఎమ్మెల్యేలు, ఇప్పుడు రేపు రాబోయే టైంలో డెలిమిటేషన్ జరిగి 153 ఎమ్మెల్యేలు వచ్చినా సరే అక్కడ కూడా మా దగ్గర క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకటి కాదు, ఒక చోట 4 క్యాండిడేట్స్ కూడా ఉన్నారండి. సో కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఆఫ్ లీడర్స్ అనమాట, మాకు అటువంటి ఇబ్బంది లేదు. ఈ 2 ఎమ్మెల్యేలు కూడా, ఈ 2 క్యాండిడేట్స్ యువ నాయకులు కూడా మీరు చూసుకుంటే దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ కాంగ్రెస్. ముఖేష్ గౌడ్ గారు హీ వాస్ ఫ్రమ్ కాంగ్రెస్, భిక్షపతి యాదవ్ గారు హీ వాస్ ఫ్రమ్ కాంగ్రెస్. నేను అదే చెప్తున్నాను, ఎవరు ఎక్కడికి పోయినా సరే కాంగ్రెస్ ప్రోడక్ట్ ఉంటుంది తప్పితే మరో ప్రోడక్ట్ ఉండదు. ఇంకోటి మనం మాట్లాడుతూ చెప్తున్నాము, బేసికల్ గా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుందండి? జెన్జీ ప్రొటెస్ట్ చూసిన తర్వాత నరేంద్ర మోదీ గారి గ్రాఫ్ క్రమేణా ఇలా కింద పడిపోతుంటే, వారు ఇన్స్టాగ్రామ్ లో వచ్చి రీల్స్ తయారు చేస్తుంటే మనకు అర్థమైపోయింది, భయాందోళనకు గురైపోయినటువంటి బీజేపీ పార్టీ ఇట్ ఈస్ ఎ సింకింగ్ షిప్. అటువంటి సింకింగ్ షిప్ లో ఎవరైనా, ఏ లీడర్ అయినా పోయి తన యొక్క కెరియర్ ని పాడు చేసుకుందామని ఎవరైనా ప్రయత్నిస్తారా చెప్పండి? సో ఐ డోంట్ థింక్ ఎవరో కానీ ఇక్కడి నుంచో బీఆర్ఎస్ నుంచో లేకపోతే కల్వకుంట్ల కవిత గారు మరొకరో పోయి బీజేపీలో జాయిన్ అవుతారని నేను నమ్మను. ఈ రోజు దేశం మొత్తం బీజేపీని చీదరించుకుంటున్నారు. యువతనే కాదండి, ప్రతి ఒక్క వర్గం వారు నేను చెప్తున్నాను. వృద్ధులు ఎవరివ్వండి, యువత ఎవరివ్వండి, మహిళలు ఎవరివ్వండి, ప్రతి ఒక్కరు కూడా బీజేపీని అసహ్యించుకుంటున్నారు. వారు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకు ఉదాహరణ మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలో బీహార్ లో నితిన్ నబీన్ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యొక్క బంకీపూర్ లో మనం చూసుకున్నాము ఏమైందో. అక్కడ
ప్రశాంత్ కిషోర్ గారు 19,000 ఓట్ల మెజారిటీతో వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది. నితిన్ నబీన్ వారి యొక్క జాతీయ అధ్యక్షుడు, అక్కడ దాదాపు 5 సార్లు వారు, 3 సార్లు వారి తండ్రి, 8 సార్లు. బీహార్ లో అత్యధికంగా ఎక్కడైనా బీజేపీ మెజారిటీ అయినటువంటి అది గట్టి స్థానం ఏమైనా ఉంది అని అంటే ఇట్ ఈస్ బంకీపూర్. అటువంటి కోటలో ఈ రోజు బీజేపీ ఓడిపోయింది. రెండో విషయము, మనం గుజరాత్ లో చూసుకుంటే 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి స్థానం, ఆ యొక్క స్థానంలో ఉప ఎన్నిక జరిగితే సతీష్ పటేల్ అనే వ్యక్తి కేవలం 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచినాడు. మధ్యప్రదేశ్ డాటియాలో మనం చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ గెలిచి బయటపడింది. అంటే ఇవన్నీ మనకి దేనికి సంకేతం అండి? యువత బీజేపీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. యువత బీజేపీతో అలైన్ అవ్వడానికి సిద్ధంగా లేరు. దేశాన్ని సర్వనాశనం చేసినారు కాబట్టి ఈ రోజు అకౌంటబిలిటీ అడుగుతున్నారు. అది పేపర్ లీక్ కానివ్వండి, చందా చోరీ కానివ్వండి, E20 కానివ్వండి, మరోటి కానివ్వండి. రైతులు వారితో లేరు. ఆగస్టు 26వ తారీఖున, నేను జ్యోతిషం చెప్పను, నాకు 100% సమాచారం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, ఆగస్టు 26వ తారీఖు నుంచి మీరు చూడబోతున్నారు 100% మళ్ళా జంతర్ మంతర్ దగ్గర సెకండ్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ అక్కడ జరగబోతున్నారు. 2.0 జంతర్ మంతర్ 2.0 జరగబోతున్నది. నరేంద్ర మోదీ గారు ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈస్ గోయింగ్ టు రిజైన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ అన్ని చూసి వారికి అంటే మీరు చెప్తున్నారు కదా ఆగస్టు 26 అని డేట్ చెప్పి 2.0 చెప్తున్నారు కదా జంతర్ మంతర్, అంటే అది కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోతుందా? 100% కాంగ్రెస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మొన్న జరిగింది కూడా ఇట్ ఇస్ అండర్ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ. ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర ఎవరు ఊహించని విధంగా అక్కడ ఒత్తిడి తీసుకురావడానికి, వారు రిజిగ్నేషన్ చేయడానికి ధర్మేంద్ర ప్రధాన్ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు విత్ ఆల్ అవర్ ఎంపీస్ అక్కడ చేశారండి ధర్నా. దాని తర్వాతనే దానికి మొమెంటం వచ్చిందండి. మనం ఒక్కసారి చూసుకుంటే అంతకుముందు అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారం సిజేపీ కూడా కాంగ్రెస్ అలయన్స్ ఏనా? See, it is not about CJP or it is about PJP. It is about the youth of this country. Youth of this country. మరి ఒక్కసారి చూడండి, మొన్న మీరు చెప్తారు కదా మొన్న జరిగిందని క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ అంటే మరి సిజేపీ, వాట్ అబౌట్ సిజేపీ కూడా కాంగ్రెస్ లో భాగమే. వాట్ ఈస్ సిజేపీ? యూ టెల్ మీ, వాట్ ఈస్ సిజేపీ చెప్పండి. సిజేపీకి ఏమైనా ఐడియాలజీ ఉందా? సిజేపీకి ఏమైనా ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్ ఉందా? లేదు కదా. నేను ఏమంటానంటే ఆ పిల్లలు ఏదో చేసుకున్నారు, కానీ దానికి మొమెంటం తీసుకురావడానికి ఒక పెద్ద నాయకుడు అవసరం ఉంటుందండి. అంత పెద్ద స్థాయిలో మీకు తీసుకురావడానికి ఇన్సైడ్ ద పార్లమెంట్, అవుట్ సైడ్ ద పార్లమెంట్ ఎవరైతే చేశారంటే రాహుల్ గాంధీ గారు. దానికి అవునన్నా కాదన్నా మీరు ఇండియా టుడే చేసినటువంటి శాంపుల్ అనాలిసిస్ మీరు ఒక్కసారి చూసుకుంటే రాహుల్ గాంధీ గారి యొక్క గ్రాఫ్ అనేది 10% పెరిగిందండి ఆ యొక్క ఇన్సిడెంట్ తర్వాత. సో నేను ఈరోజు చెప్పినా చెప్పకపోయినా ఇందాక పెద్దలు విజయ్ కుమార్ గారు మాట్లాడినట్టు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. మనం చూడబోతున్నాము రేపు రాబోయేటువంటి ఎలక్షన్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో, గుజరాత్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, యూపీ కానివ్వండి, మనం చూడబోతున్నాం, పంజాబ్ కానివ్వండి, మనం చూడబోతున్నాము 100% అక్కడ బీజేపీకి ఎక్కడ కూడా గెలుపు తీరాలకి వారు చేరబోరు. ఎక్కడ కూడా వారు గవర్నమెంట్ ఫామ్ చేయరు. మీరు చెప్తున్న కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని సరే అవి ఆరోపణల వరకు పెట్టినా వాట్ ఎవర్, భవిష్యత్తులో మీరు చెప్పిన వాటికి సంబంధించి క్లారిటీ వస్తుంది. బట్ రియాలిటీ పరంగా చూస్తే కూడా సరే కొన్ని విషయాల్లో బీజేపీ ఎక్కడో కొన్ని చోట్ల వెనకబడుతున్నప్పటికీ, బట్ తెలంగాణలో వస్తే మాత్రం అటు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేకి సంబంధించి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి ఈ మధ్య బాగా టాక్ కూడా వినిపిస్తుంది. నిజమేనా? ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి నాకు ప్రత్యేకంగా తెలుసు, ఎందుకంటే నేను ఆ జిల్లా దగ్గర నుంచి నేను పనిచేస్తాను. అంటే డీకేతో ఎక్కువగా పనిచేస్తున్నారు, కలిసి పనిచేస్తున్నారు, ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏమైనా వెళ్తారేమో అని చెప్పేసి కూడా ఎక్కువ టాక్. ఇప్పుడు కాదండి, డీకే అరుణ గారితో వారికి సఖ్యత వీరు బీజేపీలో, వారు కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి ఉందండి. వాస్తవానికి చెప్పాలంటే ఐ నో అబౌట్ దెమ్, వారి ఇద్దరి గురించి, ఆ యొక్క కాంబినేషన్ గురించి. వారు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మేడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వారు డీకే అరుణ గారు వారు అప్పటి నుంచి కూడా సఖ్యతగా ఉండేవారండి. ఎవరితో కూడా వారికి విభేదాలు లేవు, పర్సనల్ విభేదాలు ఎవరికి కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారితో లేదండి. వారు చాలా జెంటిల్ మ్యాన్, నేను చెప్తున్నాను. దానిక వారు కలిసి పనిచేసినంత మాత్రాన వారి యొక్క నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు పెట్టేసేసి వారు పనిచేసినంత మాత్రాన వారిద్దరు కలిసేసేది బీజేపీలో ఉంటారని చెప్పేసి నేను భావించను. సరే, వారు అజ్యూమ్ చేసుకోవచ్చు వారు ఇక్కడికి వెళ్తారు, వీరు అక్కడికి వెళ్తారండి. మళ్ళీ చెప్తున్నాను, మునిగిపోయే నావలో ఎవరు ట్రావెల్ చేయదలుచుకోలేరు, సింకింగ్ షిప్ లో ఎవరు ట్రావెల్ చేయరు. ఎవరు కూడా ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరు కూడా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే దాని కాలం చెల్లిపోయిందండి. అటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి ఎవరి కెరియర్ కూడా ఎవరు పాడు చేసుకోవాలని చెప్పేసి
చెప్పేసి భావించరు. వారు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో అయిపోతుంది, బీజేపీ ఇక్కడ అధికారంలో ఎక్కడి నుంచి వస్తుందండి, ఎట్లా వస్తుంది, మీరు చెప్పండి నాకు. లెటెస్ట్ టాక్ అబౌట్ ది సర్పంచ్ ఎలక్షన్స్. ఇప్పుడు సింకింగ్ షిప్ అని చెప్పేసి అంటున్నారు కదా, సింకింగ్ షిప్ అని అంటున్నారు కదా, అంటే ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ సింకింగ్ షిప్ అని చెప్పేసి కాంగ్రెస్ అనుకుంటున్నారని అనుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా అటు రైతుల అంశం కానీ ఇంకా చాలా అంశాలు, కాళేశ్వరం అంశం కానీ ప్రతి విషయాల్లో కేసుల వరకే ఉన్నాయి కానీ ఏవి కూడా ప్రూఫ్ వరకు లేదు, అన్ని క్లారిటీస్ లేవు. ఈ లెక్కన చూసినా కాస్త ఎంత కొంత మళ్ళీ కాంగ్రెస్ పైన యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోతుంది, హైడ్రా విషయం కానీ చాలా అంశాలు ఈ మధ్య కనిపిస్తున్నాయి కాబట్టి సింకింగ్ షిప్ మేబీ ఇట్స్ గోయింగ్ టు కాంగ్రెస్. ఎలా చెప్తారండి? ఇప్పుడు హైడ్రా అనేది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ టేకెన్ బై అవర్ లీడర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. హైడ్రా అనేది మంచి పనులు చేసిన ఎవరైనా మాట్లాడుతున్నారండి? 10 లక్షల కోట్లు తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు, ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆస్తులు, ఎక్కడైతే మనకి కుంటలు, FTL బఫర్ జోన్లలో పర్మిషన్స్ విచ్చలవిడిగా ఇచ్చి అక్కడ కట్టి ఈ రోజు మొత్తం హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ ని కొలాప్స్ చేసేటువంటి బాధ్యులు అప్పటి MAUD మినిస్టర్ గా ఉన్నటువంటి KTR గారు ఈ రోజు దానిని రెక్టిఫై చేసి కరెక్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి యొక్క కంట్రోలింగ్ మెజర్స్ తీసుకురావడానికి హైడ్రాని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ యొక్క హైడ్రా వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఎక్కడో కొన్ని బస్తీల్లో కొంతమంది యొక్క పేదలకి జరిగినటువంటి అన్యాయం గురించి ఏదో రాష్ట్రం మొత్తం జరిగిపోతుందని చెప్పేసి చూయించేసేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు నమ్మరు. లెట్ us see what the beautiful things హైడ్రా has done. వారు ఇందాక మాట్లాడుతూ చెప్పారండి, కుమార్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, ఫాతిమా కాలేజ్ బీజేపీ వారు దే ఆర్ గోయింగ్ టు క్రిటిసైజ్ అని చెప్పేసి వారు అదొకటి చూస్తున్నారు. బమ్ రుక్ని దోలా అని చెప్పేసి ఇంకో లేకుందండి, దాంట్లో మరి అక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అక్కడ వారు ఎంకరేజ్మెంట్స్ చేసే దాన్ని మరి కూల్చలేదా? దాని గురించి కూడా మాట్లాడండి. నేను వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇర్రెస్పెక్టివ్ అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ హైకోర్టులో మ్యాటర్ సబ్జుడైజ్ ఉంది కాబట్టి దానిని బేరీజ్ వేసుకొని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ని చూసి ఏం చేయాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ ముందుకెళ్తుంది. కానీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనుల గురించి ఒక్కసారి మాట్లాడండి. లెట్ us నాట్ సే గవర్నమెంట్ ఏం చేయట్లేదు అందుకని గవర్నమెంట్ పడిపోబోతుంది, గవర్నమెంట్ ఏం చేయకుండానే సన్న బియ్యానికి మేము 500 రూపాయలు మేము ఇస్తున్నామా, ఉద్యోగాలకి ఉద్యోగం ఇవ్వడం మా తప్ప, ఈరోజు పోస్టింగ్స్ ఇస్తున్నటువంటి మా తప్ప, పేపర్ లీకులు కానివ్వకుండా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ క్యాలెండర్ కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పారు కానీ అది కూడా తాత్సారం చేసి మొన్న ప్రక్షాళన చేయడానికి టైం పట్టదా మేడం? పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకులు జరుగుతున్నటువంటి తరుణం నుంచి ఈ రోజు ఒక్క పేపర్ లీక్ కూడా తెలంగాణలో జరగలేదు. దాని గురించి ఎందుకు హర్షించరు? జరుగుతున్నటువంటి మంచి గురించి మాట్లాడదాం. ప్రక్షాళన చేయడానికి టైం అయితే పడుతుంది, మంచి గురించి మాట్లాడతారు, బట్ ఎట్ ద సేమ్ టైం వీటి గురించి ఎక్కువగా మాట్లాడడానికి ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి కాబట్టి వీఆర్ క్వశ్చనింగ్ కదా. ప్రతిపక్షాల పనే అది. వారు క్రిటిసైజ్ చేయకపోతే వాళ్ళు ప్రతిపక్షం అన్నారు, వారు క్రిటిసైజ్ చేయడమే వారి పని. మంచి జరిగినా సరే ఒక్కలేక వారు క్రిటిసైజ్ చేయడమే. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు యూ. అండ్ అదే విధంగా తులా ఆంజనేయులు గారు, బచ్చు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆంజనేయులు గారు, సో ఏంటి నిన్న బీజేపీ చీఫ్ మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొన్నటి వరకు తెలంగాణలో జనసేనతో పొత్తుకు వెళ్తారేమో, టీడీపీతో పొత్తు కలిసి ఇక్కడ కూడా ఉంటారేమో అని అనుకున్నారు. బట్ రామచంద్రరావు చెప్పిన తర్వాత సింగిల్ గానే వెళ్తుందని చెప్పేసి క్లారిటీ వచ్చింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీలకు సంబంధించి ఆ నేతలతో పొత్తు మాత్రం పెట్టుకుంటాం, వాళ్ళకి సంబంధించి డోర్స్ ఓపెన్ చేస్తాం, కానీ మీరు మాత్రము ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోరని క్లారిటీ ఇస్తున్నారు. ఏంటి అసలు ఈ రెండు స్ట్రాటజీస్ ఏంటి, ఏ రకంగా వెళ్ళబోతున్నారు? ముందుగా జీతులు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక శుభోదయం. మన్నించాలి, కొద్దిగా ఆలస్యమైంది. అయితే ఏదైతే రామచంద్రరావు గారు నిన్న మాట్లాడిందని చెప్పేసి అందరం, నిన్న కాదు గతంలో కూడా చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో కూడా రామచంద్రరావు గారు క్లుప్తంగా వివరించి చెప్పారు. మేము ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోము, మేము ఇండివిజువల్ గానే వెళ్తాము, మేము ఒంటరి పోరాటమే చేస్తాము అని చెప్పేసి రామచంద్రరావు గారు క్లుప్తంగా ఇప్పటికి 3వ సారి 4వ సారి చెప్పారు. కొంతమంది అవగాహన లేనటువంటి కొన్ని వ్యక్తులు మాత్రమే వారితో పొత్తుంటది, వీరితో పొత్తుంటది అని చెప్పి చాలా సందర్భాల్లో భయభ్రాంతులకు, కొంతమంది వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నిన్న ఢిల్లీ కేంద్రంగానే పూర్తిగా వివరించి తెలియజేయడం జరిగింది. అయితే రెండో విషయానికి వచ్చినట్లయితే, ఏదైతే కొంతమంది కొత్త వారు కూడా పార్టీలో చేరాలని చాలా మంది ఇప్పటి వరకు పార్టీని పెద్దల్ని కలుస్తా ఉన్నారు.
భారతీయ జనతా పార్టీలో ఒక విధానం ఏంటంటే నువ్వు ముందు చేరాలి, చేరిన తర్వాత నీ యొక్క పని ప్రవర్తన చూసిన తర్వాతనే టికెట్లు ఇస్తారు. ముందు పార్టీ లెక్క అక్కడ ఎవరున్నారు, తను ఏం పని చేస్తాడు ఏం పని చేయడు అనేటువంటి అవగాహన లేకుండా కేవలం టికెట్లు ఇచ్చేస్తాం అమ్ముకునేటువంటి సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉండదు. కాబట్టి కొద్దిగా చేరడంలో వెనుక ముందు అవుతుందని కావచ్చు, కానీ ఇలా భారతీయ జనతా పార్టీ పెద్దలతోని చాలా మంది సీనియర్లు, చాలా మంది మిగతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు. ఏ నిమిషమైనా ఎలాంటి విధమైనటువంటిదైనా జరగచ్చు ఇలా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మంత్రులు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల మీద నిందలు వేయించుకొని పెద్ద పెద్ద ఆర్టికల్ రాయించుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఇవాళ స్కాలర్షిప్లు రాక చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పుస్తల తాడు కుదబెట్టి తల్లులు ఇవాళ స్కాలర్షిప్లు కట్టేటువంటి పరిస్థితి, ఫీజులు కట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు అగోగమ్యంగా ఉంది. ఇలా విద్యార్థులనే ఒక చీటర్స్ లా, ఒక బిర్యానీ తినేటోళ్ళలాగా వర్ణిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని విద్యార్థులందరూ కూడా చీదరించుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రాష్ట్రంలో రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి భూస్థాపితం కాబోతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రైతుల విషయం చూసుకున్నా, ఇలా కార్మికుల విషయం చూసుకున్నా, ఇలా విద్యార్థుల విషయం తీసుకున్నా, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద మనం తెచ్చుకోవడం జరిగింది. ఇలా నీళ్ల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేసి ఇలా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు, దానిలో ఉన్నటువంటి నీటిని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, ఎట్లా చేయొచ్చు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఎల్లినో పరిస్థితి ఉన్నది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నది. భారతదేశంలోకి వచ్చేవరకు ఏదైతే 12-13 రాష్ట్రాల్లో ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు కరువు పరిస్థితి ఏర్పడుతుందో తెలియదు. కానీ ఆ నీళ్లను ఏ విధంగా కాపాడుకుందాం అనేటువంటి కనీస సమీక్ష సమావేశాలు, కనీస అవగాహన లేనటువంటి పరిస్థితి. రెండో విషయం, నిధుల విషయానికి వస్తే ఇవాళ నిధులు లేక ఈ రాష్ట్రము స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను ఎక్కడికన్నా పోతే వీడు చెప్పులెత్తుకపోయేటోడు వచ్చిండ్రా, ఏ బ్యాంకులు కూడా దగ్గర రానిస్తలేవు అని చెప్పేసి బయట వ్యక్తులు, బయట నాయకులు ఎవరో చెప్పింది కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా నియామకాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచిపోయినటువంటి పరిస్థితి, జాబ్ క్యాలెండర్ లేదు. ఇంకో రెండో విషయానికి వచ్చినట్లయితే ఏదైతే విద్యార్థి నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడితే వారిని ఒక చీటర్స్ లా, ఒక ఎందుకు పనికిరాని చదువుకునే వ్యక్తుల్లాగా ఇలా ఒక మీడియా వ్యవస్థ ముందు కావచ్చు, లేకపోతే పబ్లిక్ మీటింగుల్లో ఇలా ఉద్దేశించి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఒక ముఖ్యమంత్రి గారి యొక్క సహనం కోల్పోయినటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. ఇలా విద్యార్థులకు రావాల్సినటువంటి 1500 విద్యార్థుల గురించి ఆంజనేయులు గారు ఆ విద్యార్థుల గురించి ఏం మాట్లాడుతున్నారు సార్? దేశం మొత్తం చూసేటట్టు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ప్రొటెస్ట్ గురించి బాధితులు అటువంటి వ్యక్తుల చూస్తూ కూర్చోవాలి. విద్యార్థుల గురించి మీరు మాట్లాడతా చెత్త చోరీ చేస్తారు, దేవుడి నవ్వు వస్తుంది చెప్పేటువంటి మాటలకి మాట్లాడేది చెత్త చోరీ చేస్తున్నారండి. మీరు చెత్త చోరీ చేస్తున్నారు. రాముడు దేవుడి డబ్బులు కూడా మీరు దోచుకుంటున్నారండి. విద్రోహ శక్తులతో చేతులు కలిపి ఇలా దేశాన్ని నాశనం జరగదు. ఇలా విద్రోహ శక్తులు ఢిల్లీకి దేశద్రోహం మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి. ఎస్ ఆంజనేయులు గారు, కమ్ టు ద పాయింట్ అండి. ఇలా జంతర్ మంతర్ విషయంలో మాట్లాడుతాను. జంతర్ మంతర్ లో ఏం జరిగింది అనేటువంటిది ప్రతిదీ క్షుణ్ణంగా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంది. ఈ రోజు కూడా నిన్నటి వరకు కూడా సిబిఐ ఏం చేసింది అనేటువంటి పూర్తి వివరణ ఇచ్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నీటి విషయంలో సిబిఐ విచారణ చేస్తున్నారా? సిబిఐ విచారణ ఏం తెలుసుకుంటున్నారు మీరు? సిబిఐ విచారణ 14 మందిని అరెస్ట్ చేయలేదా? 37 ఢిల్లీ పోలీసులు ఇక్కడ అప్డేట్ కాకపోతే అప్డేట్ కండి, తెలుస్తా సిబిఐ విచారణ జరుగుతుందా జరుగుతలేదా ఏమైతుందని చెప్పి. ఎంతమంది అరెస్ట్ చేసి ఎంతమంది సిబిఐ అంటే ఏబీవీపీ చేసినట్టే కదా. 2007
సిబిఐ విచారణ అంటే అది ఏబీవీపీ విచారణ ఉంటది. ఇప్పుడు పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. అది మనం చూసేటువంటి దృష్టి కోణంలో కనిపిస్తుంది. బెయిల్ కూడా వచ్చింది మిత్రమా, అరెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి బెయిల్ కూడా వచ్చింది. ప్రమోద్ దాస్ 2024లో కన్విక్ట్ అయినటువంటి వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది. బీజేపీ కార్యకర్తగా ఉన్నటువంటి నీట్ పేపర్ ప్రధాన పర్మిట్ ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ వచ్చింది. మీరు ఏం చెప్తున్నారంటే మీ మీద నమ్మకం ఆంజనేయులు గారు సరే ఇవన్నీ విషయాలు కర్ణాటకలో పేపర్ లీకేజ్ అయింది, దాంట్లో కనీస విచారణ ఉండదు. ఇలా తమిళనాడులో జరిగింది, కనీస విచారణ ఉండదు. మీరు ఇలా మాట్లాడే నైతిక బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆంజనేయులు గారు సరే వాళ్ళ విషయాలు ఒక నిమిషం, వాటి గురించి వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్తారు తర్వాత. కానీ అంతకంటే ముందు బీజేపీ ఏమైనా నిజంగానే బ్యాక్ స్టెప్ వేస్తుందా? ఎందుకంటే మొన్నటి వరకు ఇందాక విజయ్ గారు కూడా స్టార్టింగ్ లో మెన్షన్ చేస్తారు, ఇన్ని రోజులు సిద్ధాంతాలని చెప్పేసి ఉన్న బీజేపీ ఇప్పుడు సడన్ గా సిద్ధాంతాలని పక్కన పెట్టేసింది. అండ్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సంబంధించి ప్రయారిటీ ఇచ్చేది, కానీ ఇప్పుడు పార్టీల నుంచి ఇతర పార్టీలకు సంబంధించి గేట్స్ ఓపెన్ చేయడం, వాళ్ళని పిలుచుకోవడము, ఇవన్నీ చూస్తుంటే కూడా కాస్త బీజేపీ ఏంటి, ఈవెన్ బీహార్ లో సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి బీజేపీ నిజంగా ఏమన్నా కొత్త స్ట్రాటజీలు ఏమైనా చేస్తుందా, ప్లాన్ చేస్తుందా, ఇతర పార్టీలకు ఎక్కువగా మొగ్గు చూపిస్తుందా? భారతీయ జనతా పార్టీ ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ నమ్ముకొని అటుకులు బుక్కి టమాటాలు తిని ఇలా భారతీయ జనతా పార్టీ కోసం సొంత బాక్సులు తెచ్చుకొని పనిచేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ నాయకులు ఆ విధంగా పనిచేయడం కారణంగానే ఇవాళ బీజేపీ ఈ విధంగా ఉన్నది. పునాది రాళ్ళని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. ఎవరికి ఏ విధమైనటువంటి బాధ్యత చెప్పాలి, ఎవరికి ఏ విధమైనటువంటి పని చేయగలుగుతారు, ఎవరిని మనం తెలంగాణ రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోవాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆల్రెడీ మా బీజేపీలో పనిచేస్తున్నటువంటి చాలా మంది సీనియర్లు కానీ చాలా మంది వ్యక్తులకు ఆల్రెడీ యువతరం కావచ్చు, ఏ విధమైనటువంటి బాధ్యతలు ఇచ్చినా ఏం చేసినా కూడా పూర్తి స్థాయిలో పనిచేయడానికి మాకు కొత్త పాత అనేది ఏం లేకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేసుకుంటూ పోతాం. ఎవరు వచ్చినా పార్టీ పలానా వ్యక్తిని గెలిపియాలని చెప్పినప్పుడు ఆ వ్యక్తి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి మేము ముందుకెళ్తాం. అంతే తప్ప ఇక్కడ పాతలో మేము మాకే సింహాసనం ఇవ్వాలి, మాకే టికెట్ ఇవ్వాలి అనుకున్న ఆ విధంగా ఎవరు ఉండరు. ఎంతమందికి ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది పార్టీ తప్పకుండా ప్రతి కార్యకర్త యొక్క గురించి ఆలోచిస్తుంది. ముందుగా ఎప్పుడు కూడా సీనియర్ నాయకులకు పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే మొదటి ప్రియారిటీ ఇస్తుంది. నాకంటే బెస్ట్ అచ్చుడు, నాకంటే బెస్ట్ ఉన్నాడు అనుకున్నప్పుడు తనకు స్వయంగా నేనే అవకాశం ఇవ్వడానికైనా, నాలాంటి వాళ్ళు ఎవరైనా అవకాశం ఇవ్వడానికైనా, మాలాంటి సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తులు మేము పార్టీ ఉండాలి, పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా ప్రజలకు దగ్గర సేవ చేసేటువంటి అధికారం ఉంటది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఉంటది. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే కూడా 2028 ఎలక్షన్స్ టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా స్ట్రాటజిక్ గా వెళ్తున్నాయి. బట్ ఈవెన్ దో అటు బీఆర్ఎస్ కూడా ఉంది గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ కూడా నిన్న రామచంద్రరావు మాట్లాడిన కమెంట్స్ ప్రకారం చూస్తే కూడా ఇతర పార్టీల నుంచి నేతలు రావడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీలోకి అని చెప్పేసి కమెంట్స్ అన్నారు. ఇందాక ఈవెన్ నుమన్ గారు కూడా ఒక పాయింట్ అన్నారు, రవికుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా బీజేపీలో జాయిన్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కొందరేమో అటు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి వస్తారని చెప్పేసి అంటున్నారు, రవికుమార్ యాదవ్ లాంటి వాళ్ళు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి వస్తారని. ఏంటి అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ లో అసంతృప్త నేతల్ని నిజంగానే అక్కడికి వెళ్తున్నారా ఏంటి? మీ నేతల్ని వెళ్లకుండా మీరు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకోబోతున్నారు? మొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు నమస్తే. బీజేపీ పార్టీ చేసినటువంటి ప్రకటన ఏంటంటే, దేశంలో మూడు చోట్ల ఎన్నిక జరిగితే 2 బీజేపీ స్థానాలు, 1 కాంగ్రెస్ స్థానం, మూడు చోట్ల ఎన్నికలు జరిగితే 3 చోట్ల బీజేపీ ఓడిపోయింది. ఆ ఓడిపోయిన 3 చోట్లలో 1 కాంగ్రెస్, 2 బీజేపీ అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి 1 ఓడిపోతే 1 గెలిచాం మేము అనేటువంటి చెప్పింది. అయితే
ఈ ప్రకటనలు ఎందుకు చేస్తుందంటే ఈ చర్చ జరుగుతూ ఉంటది రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా కూడా. అరే నితిన్ నబీన్ గారే 6 సార్లు 5 సార్లు గెలిచినటువంటి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు గెలిచినటువంటి సీటే కోల్పోయినరు. దీంట్లో జంజీ ప్రభావం వల్ల ఈ 3 స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటది. ఖచ్చితంగా యువత భారతీయ జనతా పార్టీకి దూరం అవుతుంది. యువత దూరం అవడమే కాకుండా పార్టీని పూర్తి స్థాయిలో ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే కొత్త చర్చకు తెరలేపాలి కాబట్టి రామచంద్రరావు గారు ఒక ప్రకటన చేసింది. ఇట్లా మనం జీ తెలుగులో చర్చ చేసుకోవడానికి. ఏమంటే మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, మేమే పోటీ చేస్తామని. అంటే దాని అర్థం ఏమంటే మేము చాలా బలంగా ఉన్నాం, మాకెవరి అవసరం లేదు, మేమే స్వయంగా పోటీ చేసి అధికారంలోకి వస్తాము అని చర్చకు తెరలేపి చెప్పే ప్రయత్నం. అంటే మీరేమనుకుంటున్నారు? ఏమైనా పొత్తులోకి వెళ్తుంది అని అనుకుంటున్నారా, వెళ్ళరు అనుకుంటున్నారా? చెప్తున్నా నేను. అసలు వాళ్ళు పొత్తు పెట్టుకోవాల్సింది ఎవరితోని, పెట్టుకుంటామని చెప్తుంది ఎవరితోని? జనసేన, లేకపోతే ఇంకెవరు? టీడీపీ. అసలు తెలంగాణలో జనసేన, టీడీపీ అనేటువంటి పార్టీలను కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కూడా వెళ్తుందేమో, మరి చెప్పలేం. టీఆర్ఎస్ దాని గురించి చర్చ ఇప్పుడు అనవసరం. కానీ ఇప్పుడు ఈ జనసేన, ఆ కూటమిలో జనసేన, వాళ్ళు ఇంకొకరు ఎవరు? టీడీపీ మన రాష్ట్రంలో ఉందా? జనసేన మన రాష్ట్రంలో ఉందా? ఉంది. ఎట్లా ఉంది? కొంత కార్యకర్తల రూపంలో రాజకీయ నిరుద్యోగులు రాజకీయ ఉపాధి కోసం, రాజకీయంగా ఆరంగేట్రం చేయడం కోసం, పోటీ చేయడం కోసం, తహతహలాడే వ్యక్తుల కోసం కొంత వాళ్లకు నామమాత్రంగా ఉన్నారు. పాత టీడీపీ పేరిట, కొత్త జనసేన పేరిట కొద్దిమంది ఉన్నారు. అయితే వీళ్ళతో పొత్తు పెట్టుకుంటారంటే మనం పెట్టుకోరా, అది బీజేపీ వ్యక్తిగతమైనటువంటి అంశం. అందుకోసం చేసినటువంటి ప్రకటన. ఇంకా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకులతోని మనం చూసినాం. అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తొంగి చూసి వాళ్ళను మాట్లాడాల్సినటువంటి సంస్కారం లేకుండా ప్రవర్తించాల్సిన అవసరం మనకు లేదు. కానీ ప్రజాస్వామ్యంలో పక్క రాజకీయ పార్టీ, అధికార పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కొంత విశ్లేషణ గాని, కొంత చర్చ గాని, సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు మనం చెప్పుకోవాలి. మనం చూసినాం, నల్గొండ పరిస్థితి చూసినాం. నల్గొండలో వాళ్ళ పరిస్థితి ఏంది, ఖమ్మంలో వాళ్ళ పరిస్థితి ఏంది, మహబూబ్ నగర్ జడ్చర్లలో వాళ్ళ పరిస్థితి ఏంది. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 2 వర్గాలు, ముఖ్యమంత్రి గారి వర్గము, ముఖ్యమంత్రియేతర వర్గం. ఈ 2 వర్గాలు ఏం చేయాలా? ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవాలా, ఒకరి మీద ఒక రకరకాల, అంటే ఇప్పుడు పొద్దున్నే ఆ మాటలు నేను అనకూడదు, కానీ వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగతంగా వేరే వాళ్ళతో సంబంధాలు, అక్రమ సంబంధాలు అంటగట్టడాలు, ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు పాలన వదిలేసి 100 రోజుల్లో చేస్తామన్నటువంటి, పూర్తి చేస్తామని మాట్లాడినటువంటి హామీలు, గ్యారంటీలు, పరిపాలన గాలికి వదిలేసి వ్యక్తిగతంగా పాలనను నిలుపుకోవాలా, వ్యక్తిగతంగా పార్టీ అంతర్గత అసమ్మతిని ఎదుర్కోవాలా. మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ సభ్యత్వమే జరగకుండా చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ కాంగ్రెస్ పార్టీ మిత్రులే. అయితే మీనాక్షి నటరాజన్ గారి పట్ల కూడా ఒక అంకిత భావంతో పార్టీ కోసమే పనిచేసేటువంటి ఒక నిఖార్సైన నిబద్ధత కలిగినటువంటి వ్యక్తికే అన్యాయం జరిగేటట్టు చూసినటువంటి రాష్ట్రం ఈ తెలంగాణ. ఇట్లాంటివి పార్టీ కార్యకలాపాలు. ఇంకా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మనకు తెలిసిందే, మీరే మాట్లాడింది. ఇప్పుడు జాబ్ క్యాలెండరు, రైతుల అసంతృప్తి, యూరియా లేకపోవడము, విద్యార్థుల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, కాలేదేంటి గురుకులాలలో పిల్లలు తిండి సరిగ్గా లేకపోవడము, వాళ్ళ పట్ల పర్యవేక్షణ లేకపోవడము. హైదరాబాద్కు వద్దాం. హైదరాబాద్ లో ఉదయం 7:30 అయినా కూడా రోడ్లు అట్లనే ఉంటాయి. ఊడ్చే వాళ్ళు లేరు, చెత్తెత్తే వాళ్ళు లేరు, ట్రాఫిక్ చూసే వాళ్ళు లేరు. ట్రిపుల్ రైడింగ్లు, హత్యలు, ఇవేంటివి రకరకాల, దాంతో పాటు హైడ్రా పంచాయతీలు, కొట్లాటలు, ఇట్లా వీటితోని సతమతం అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఎక్కడైనా జీ తెలుగు ఎక్కడైనా వెళ్ళి మైక్ పెట్టండి, వాళ్ళ ప్రజా అసంతృప్తిని మీరు చూస్తారు. ఇది నిత్యం ప్రభుత్వము
వాళ్ళు రివ్యూ చూసుకుంటారు కదా ప్రజల మధ్యన ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆదరణ పట్ల జరుగుతున్నటువంటి సర్వేలలో జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇప్పటి వరకు కూడా 25% కూడా గెలుస్తామనేటువంటి నమ్మకం లేవలేకపోవడం చేత దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ రకరకాలైనటువంటి వినండి కొంచెం మాట మా పార్టీ గురించి 2 మాటలు మాట్లాడిన తర్వాత మీరు ముందుకెళ్తురు కానీ ఇది అధికార పార్టీ పైన ప్రజల అసంతృప్తి, అంతర్గత అసమ్మతి, పార్టీ ఇబ్బంది, ఢిల్లీలోని పంచాయతీ, గల్లీలో పంచాయతీ. ఈ రాష్ట్రానికి ప్రజలు కోరుకుంటుండే ఏంటంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయము మళ్లీ రావాలి. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఒక క్రమశిక్షణతోని కూడినటువంటి ఆర్థిక క్రమశిక్షణతోని కూడినటువంటి ఆర్థిక క్రమశిక్షణ డెఫినేషన్ ఏంటి సార్? 6 లక్షల కోట్లు అప్పు చేసిన వారు ఆర్థిక క్రమశిక్షణ అని మాట్లాడుతున్నారా? FCRM లిమిట్స్ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మీరు మాట్లాడుతున్నారా? ఎంత మోసం అండి, ఎంత మోసం మాట్లాడుతున్నారు మీరు? 6,70,000 కోట్లు అప్పు చేసేసి తెలంగాణ మీద పెట్టిపోయినారు మీరు మాట్లాడుతున్నారు. మీరు చాలా డిసిప్లిన్ గా చేస్తున్నారంట. దోచుకున్న కల్వకుంట్ల కందానికి మొత్తం 10 ఏళ్ళు ఏమేమి దోచుకున్నారు, 10 ఏళ్ళు ఎన్ని స్కాములు చేసినారు, 10 ఏళ్ళు ఎంత డబ్బు దోచుకున్నారు, ఇక మీరు మాట్లాడుతున్నారండి. మొట్టమొదటిగా మీరు చూడండి, జిహెచ్ఎంసీలో 3కు 3 గన్ షాట్ గా కొట్టేసిన పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగితే కూడా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది. ఇది ప్రభుత్వ సర్వేలలో వెళ్ళినటువంటి నిజం. నాకు మిత్రులు ప్రభుత్వంలో కూడా ఉంటారు, బీజేపీలో కూడా ఉంటారు, మాకు సహచరులు ఉంటారు. మేము చర్చించుకున్న అంశాలే ఇవి, ఎక్కడి నుంచో సేకరించిన అంశాలు కాదు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఫస్ట్ హరీష్ రావు బీజేపీలో పోతున్నాడు, దాన్ని ఆపుకోండి. హరీష్ రావు బీజేపీలోకి పోతున్నాడు, దాన్ని ఆపుకోండి మిత్రమా. ఫస్ట్ మీరు ఆపుకోండి. 6 అడుగుల బుల్లెట్ పోతున్నాడు, అగ్గిపెట్ట హరీష్ పోతున్నాడు బీజేపీలోకి. ఆపుకోండి మీరు, ఆపుకోండి మీరు హరీష్ రావు గారిని మీరు ఆపుకోండి. అపర చాణిక్యుడైనటువంటి హరీష్ రావు గారిని మీరు ఆపుకోండి. ఒక్క నిమిషం నుమన్ గారు, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఓకే మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు, సో ఒకసారి లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా తెలంగాణలో నిజంగానే బీజేపీకి 2028లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మీరేమంటారు? అండ్ ఇంకొకటి, ఎందుకంటే 2023లో బీజేపీ ఓట్ షేర్ చూసినా కూడా పర్సెంటేజ్ కానీ, ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ బీజేపీకి ఈ ధైర్యంతోనే ముందుకు వెళ్తుందా? ఇంకొకటి, డికే అరుణ కూడా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు, ఆపరేషన్ ఆకర్ష్ అంటూ కూడా ఏమైనా కీలకమైన బాధ్యతలు కానీ, బండి సంజయ్, ఈటెల, వీరిద్దరి పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే కూడా ఏమైనా తెలంగాణలో కమలం బలపడుతుందా, బలంగా వెళ్తుంది అనుకోవచ్చా? ఇంతకుముందు చెప్పినట్టే తెలంగాణలో బలపడాలి అంటే వాళ్ళు తెలంగాణ పట్ల దేశంలో అధిక నిధులు ఇవ్వాలి, నీళ్ల విషయంలో ఉండాలి, అదేవిధంగా జాతీయ ప్రాజెక్టులు ఇవ్వాలి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఇక్కడ బీజేపీ నేతలు కేంద్రంలో ఉన్న మోడీ ఇంటుంటే ఇప్పుడు గోదావరిలో నీ కఠిన ప్రాజెక్టులను రద్దు చేయండి అని లెటర్ రాస్తే ఎజెండాలో పెట్టింది GRMB మీటి 18లో చంద్రబాబు లెటర్ రాసినందుకే పెట్టిర్రు. ఎంత ఆడ 8 మంది బీజేపీ ఎంపీలుండి 2 మంత్రులుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు కృష్ణా రివర్ పోర్టు కూడా మాకు సంబంధించి లెటర్ రాయగానే ఎజెండాలో పెట్టమనగానే ఈ పోయినసారి తెలంగాణ ఎంత అడిగినా KRMB మీటింగ్ పెట్టలేదు. నిన్న లెటర్ రాయగానే ఎమ్మటే KRMB మీటింగ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెడుతున్నారు. నీళ్ల విషయంలో ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తున్నా, ఈ రకమైనటువంటి వివక్షత చూపిస్తున్నా 8 మంది ఎంపీల నుండి ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏంది? ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గుప్పట్లోనే ఉండి చంద్రబాబు నాయుడు ఈ లెటర్ రాసినా సపోర్ట్ చేయట్లేడు, ఏం చేయట్లేడు. తెలంగాణకు బీజేపీకి సంబంధించి బీజేపీలోకి పోవడానికి ముఖ్యమంత్రి ప్లాన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న నితిన్ నబీన్ గారు సమీక్షించినటువంటి నేపథ్యంలో మేము బలోపేతం కావాలి. ఉన్నది ఒకటే ఒక మార్గం, బీజేపీకి ఉన్నది డబ్బులు పెట్టాలి, మోసం చేయాలి, పార్టీ వాళ్ళని కొనుక్కోవాలనేది ఒకటి. ప్లస్ ఇక్కడ వాళ్ళ ఓటు శాతం చూసుకున్నా ఎంపీ ఎలక్షన్లది ప్రామాణికంగా అప్పుడు తీసుకుంటే, ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు చూసినా, పార్టీ ప్రకారం జరగకుండా సర్పంచ్ ఎలక్షన్లు చూసినా వాళ్ళ ఓట్ షేర్
పడిపోయింది. అది ఇప్పుడు తర్వాత పార్టీ గుర్తుతో జరిగిన అర్బన్ లోనే అంతో ఇంతో బీజేపీకి ఉన్నటువంటి బలం. కానీ అర్బన్ లో మున్సిపాలిటీల్లో పార్టీ గుర్తులతో జరిగినటువంటి దాంట్లో వాళ్ళ ఓట్ షేరు పార్లమెంట్ తో పోల్చి చూసినటువంటి నేపథ్యంలో మొత్తం పడిపోయింది. లేదు, మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా కాస్త బీజేపీ మంచిగానే చూపించింది గ్రాఫ్. అంత కొంత కాంపిటీషన్ కనిపించింది. ఎంతో కొంత కాంపిటీషన్ ఎక్కడ లేదండి. ఎట్లా అంటే వాళ్ళ 8 ఎంపీలు వచ్చిన వాళ్ళు 34% ఓట్ బ్యాంక్ నుంచి మళ్ళా 15-12% ఓట్ బ్యాంక్ పడిపోయినటువంటి సిచ్యువేషన్. యాక్చువల్ గా ఏంది, పార్లమెంట్ ఎలక్షన్లతో పోల్చుకుంటే సమానం కదా. శరి 8, కాంగ్రెస్ 8, బీజేపీ 8 వచ్చినాయి. అంటే 8 ఎంపీలు ఒక నియోజకవర్గానికి 7 అసెంబ్లీలు వేసుకున్నా, ఆ రకంగా చూసుకున్నా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు చూసుకున్నా ఆ నియోజకవర్గాల్లో వీళ్ళు ఎక్కడ ఓట్ షేర్ సాధించలేదు. ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, కానీ వీళ్ళకి కావాల్సిన ఓట్ షేర్ ఎందుకు పార్లమెంట్ లో వచ్చినటువంటి స్థాయిలో ఓట్ షేర్ రాలేకపోయింది. ఓట్ షేర్ పడిపోయినట్టు. అంటే మీరు అంటున్న లెక్క ప్రకారం ఫస్ట్ తెలంగాణ ప్రజలు బీజేపీని యాక్సెప్ట్ చేయాలంటే అవి కేంద్ర లెక్కలే ఇక్కడ వర్కౌట్ అవుతాయి. కేంద్రంలో వాళ్ళు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అన్నదాన్ని చూస్తారు. కానీ ఇక్కడ ఎంత బలమైన నేతలున్నా ఇక్కడ ఎంత బలంగా నేతలున్నా కూడా ఫస్ట్ కేంద్రం ఏం చేసింది అనేది చూస్తారు. అదనంగా మీరు చంద్రబాబు నాయుడుకి మొత్తం ఇస్తున్నారు పక్క రాష్ట్రం. ఈడ ఓన్ బలం, ఇంకా 8 ఎంపీలు ఓన్ బలం, ఆయన అరువు తెచ్చుకున్నటువంటిది. బ్లాక్ మెయిల్ చేసేటోనికి ఏమో అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులన్నీ ఇస్తున్నారు, అన్ని ప్రాజెక్టులు ఇస్తున్నారు. ఏం చేసినా ఇక్కడ ఉన్నాయన్ని కూడా కొడుతున్నారు. నీళ్లు ఇస్తలేరు. నీళ్లకు సంబంధించినటువంటి ఎజెండాని పెడితే వాళ్ళ ఎజెండానే కన్ఫర్మ్ చేసి పెడుతున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఊరికేనే ఉంటున్నాడు. ఈ రిలేషన్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు వేరు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు వేరు. ఈయన బీజేపీ తెలుగుదేశం కలిసి ఎన్డీఏకి సంబంధించినట్టు. ఎందుకంటే బీజేపీ ఎంపీ పార్లమెంట్ లోనే అన్నటువంటిది ఆయన మా ఆర్ఎస్ఎస్ మనిషి. అక్కడ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి భయపడి కొంత ఎక్కువ మాట్లాడతలేడు, అతను మా మనిషే అంటే ఇండైరెక్ట్ గా కోవర్ట్ గా పనిచేస్తున్నాడని పార్లమెంట్ లో బయట మా ఎంపీ బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి విషయం మీద ఆ ముఖ్యమంత్రి అందుకే మోడీ కూడా కర్ణాటకలో సిద్దరామయ్య మీద వివరించినటువంటి కఠినంగా ఇక్కడ రేవంత్ రెడ్డి మీద వివరించటం లేదు. అంత అవినీతి జరిగింది ఇవన్నీ అంటారు కానీ ఎక్కడా విచారణ చేయట్లేదు. ప్లస్ ఓటుకు నోటు కేసు విషయంలో ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు కాపాడుతూ. అందుకే ఈ రిలేషన్ ఉంది రేవంత్ రెడ్డికి బీజేపీకి ఉన్నటువంటి ఈ రిలేషన్ తో వాళ్ళు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి మాకు వస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయినటువంటిది. ఎంపీ పార్లమెంట్ లో ఆవరణలోనే మీడియాతో మాట్లాడినటువంటి ఆయన మా ఆర్ఎస్ఎస్ మనిషి, మాకు సంబంధించినటువంటి మనిషి. రాహుల్ గాంధీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మధ్యలో రాహుల్ గాంధీని ఎక్కువ ఎదిరిస్తారు, గట్టిగా మాట్లాడతారు. ఆల్రెడీ వాళ్ళ పాలసీకి భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఎవరైనా ఇట్లాంటి నాయకులు తీసుకొని ఒకవేళ గెలిచిన ఒక 5-10 సీట్లు గెలిచినా మేము బెంగాల్ తర ఆపరేషన్ చేయగలుగుతాము, ఇంకో తర ఆపరేషన్ ఇట్లాంటి ఆపరేషన్ల మీద నమ్ముకుంది తప్ప తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజానికము బీజేపీ పట్ల యాక్సెప్టెన్సీ కనిపించటం లేదు. వాళ్ళది అప్పుడప్పుడు బెలూన్లాగా ఉబ్బి పడిపోయేటువంటి. ఎందుకంటే వాజ్పేయి ఉన్నప్పుడు ఒకసారి ఇట్లనే కొన్ని సీట్లు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నేపథ్యంలో. అట్లాంటి పరిస్థితే ఈ రాష్ట్రంలో ఉంది తప్ప స్వయంగా బలంగా ఎదిగి బలోపేతమై రాష్ట్రాన్ని అధికారులు ప్రజల్ని కన్విన్స్ చేసి ఒప్పించి ఓట్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ సమాజం కూడా ఆ మైండ్ సెట్ లో లేనటువంటి విషయం కనిపిస్తుంది తెలంగాణ. నుమన్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. వారు ఎన్ని చేసినా సరే, ఎన్ని కుట్రలు చేసినా సరే, హరీష్ రావు గారు కానివ్వండి, మరొకరు కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, మరొకరు టీడీపీ పార్టీ నుంచి కానివ్వండి, ఎవరిని కూడా 100 మందిని తీసుకొచ్చినా సరే బీజేపీ లేవదు. బీజేపీ 5 కాదు కదా 10 సీట్లు కూడా వాళ్ళకి రావు. అసెంబ్లీ అయితే వారికి 2-3లోనే వారు ప్యాకప్ అయిపోతారు. పార్లమెంట్ అయితే చెప్పాల్సిన పర్లేదు, డిపాజిట్లు కోల్పోతారు. ఉన్నటువంటి 8 మంది ఎంపీల్లో ఒకరు కూడా రిపీట్ కాలేరు. ఇది కూడా చెప్తున్నాను నేను. కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, డికే అరుణ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావు గారు కానివ్వండి, బోడిగుండు అరవింద్ గారు కానివ్వండి, ఎవరు కూడా రిపీట్ ప్రతి ఒక్కరు దే ఆర్ గోయింగ్ టు లూజ్ ద డిపాజిట్స్. 100% ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద కాంగ్రెస్ గవర్నమెంట్ అంటిల్ 2034. ఎస్ శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కమెంట్స్. ఎస్ ఆంజనేయులు గారు ఫైనల్ గా నేను మీతోనే తీసుకుంటాను, ప్లీజ్ వెయిట్. శ్రీనివాస్ గారు ఒకటి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పిన నేను పార్టీల పరిస్థితి అయితే చాలా క్రిస్టల్ క్లియర్. వాళ్ళు వాళ్ళ ఉనికి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో బీజేపీ ఉంది, పాలన పూర్తి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. ఇంకా ఈ రాష్ట్రంలో
స్థిరంగా ప్రజల నమ్మకంతో మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న పార్టీ బీఆర్ఎస్. సో రాబోయే మీరు చూస్తారు జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి వరుస విజయాలు బీఆర్ఎస్ ఖాతాలోనే పడతాయి. ఇంకా ఇప్పుడు మిగతా అంశాలు నీళ్ల గురించి లేదా అనేక అంశాలు మాట్లాడింది విజయ్ గారు. నేను అటువైపు వెళ్ళలే ఇంకా, ఎందుకంటే నాకు టైం సరిపోలే. సో అనేక అంశాల పట్ల అసహాయ స్థితి, అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అట్లనే కాబట్టి సో ఏ స్ట్రాంగ్ ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ టు ద తెలంగాణ పీపుల్ అంటే అది బీఆర్ఎస్ఏ. ఎందుకంటే 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన పనితనం అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ తెలంగాణ సాధించి పెట్టినటువంటి పార్టీగా బీఆర్ఎస్ ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రతి చోట విజయడంకం మోగిస్తుంది. అదే అల్టిమేట్ జరిగింది. ఓకే అండి, ఎస్ ఆంజనేయులు గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆరిపోయే దీపం ఏదైనా ఉంది అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తమకు వాళ్ళ ముఖ్యమంత్రి మీద నమ్మకం వాళ్ళకే లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంతేకాకుండా వాళ్ళ మంత్రుల మధ్యలో వాళ్ళకే సమన్వయం లేనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళనే బయట వేసుకునేటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది. తెలంగాణ ప్రజలు తెలంగాణ లోకమంతా కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం, దేశవ్యాప్తంగా ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందో మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగానైతే పేరు కూడా లేకుండా పోయినటువంటి రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాల్లో చూసినాం. ఇలా 2-3కు పేరు వచ్చింది. ఇవాళ అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ త్వరలోనే అధికారంలోకి రాబోతా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. రెండో విషయం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో సొంత కూతురునే ఇవాళ కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇవాళ సొంత కూతురే తండ్రి ఏ విధంగా చేసిండు, అన్న ఏ విధంగా చేసిండు, బావ ఏ విధంగా చేసిండు, ఎవరు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డరు అనేటువంటి విషయాన్ని ఎవరో చెప్పనవసరం లేదు. సొంత కూతురే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు వివరించి మరీ చెప్తా ఉంది వీళ్ళ యొక్క అవినీతి ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చెప్పిండు మోడీ అవినీతి గురించి, మోడీ అవినీతి గురించి చెప్పినా కదా, ఏ కళ్ళతో చూస్తే ఆ కళ్ళు కనిపిస్తాయని చెప్పి అవినీతి చేసిండు అని చెప్పి మేధావులో తెలిసిపోతా ఉంది. ఇలా భారతదేశంలో అవినీతి లేనటువంటి ప్రభుత్వము 12 సంవత్సరాలు గురించి అవినీతి గురించి చెప్పకండి మీరు. అరే ఎంత దోచుకున్నారండి గుజరాతీలు, ఎంత దోచుకున్నారండి. మెహుల్ చోక్సీ చూడండి, నీరవ్ మోడీ చూడండి, లలిత్ మోడీ చూడండి, విజయ్ మాల్యా చూడండి. ఎందుకంటే ఇటువంటి మాటలు ఈ కరప్షన్ చార్జెస్ గురించి మాట్లాడారు. అరే రాముడి దేవుడి డబ్బులు దోచుకున్నారండి, దేవుడు. రైట్, థ్యాంక్ యూ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ నుమన్ గారు, ఆంజనేయులు గారు, శ్రీనివాస్ గారు అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద అయితే 2028 ఎలక్షన్స్ కి సంబంధించి ఖచ్చితంగా సింగిల్ గానే దిగుతామంటూ కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడిన తర్వాత బీజేపీలో ఏం జరుగుతుందన్న అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి ఒక్కొక్కటిగా. సరే, అటు జాతీయ స్థాయిలో బీజేపీలో ఏం జరిగినప్పటికీ తెలంగాణలో ఏం చేయబోతున్నారన్న ఒక వ్యూహం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సింగిల్ గా వెళ్ళినప్పటికీ కూడా అసలు బీజేపీ ధీమా ఏంటి, ఎందుకు ఇంత క్యాడర్ లో ఏమైనా అసంతృప్తి నేతలు, ఇప్పుడు ఒకవేళ ఇతర పార్టీల నుంచి నేతల్ని స్వాగతించినా కూడా, డోర్స్ ఓపెన్ చేసినా కూడా ఇన్ని రోజులుగా పార్టీని నమ్ముకోనున్న క్యాడర్ అసంతృప్తికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2028లో కాంగ్రెస్ ను ఓడించాలంటే ఫస్ట్ బీజేపీలో ఉన్న ఈ గ్రూప్ రాజకీయాలని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంలో బీజేపీ ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది, నిజంగా బీజేపీ ధీమా ఏంటి, మోదీ ఇమేజ్ మాత్రమే అనుకుంటుందా, లేదంటే ఇతర పార్టీల నుంచి వచ్చే ఈ నేతలపైన నమ్ముకొనుందా, లేదంటే కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకాన్ని తనకు ప్లస్ గా చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయనేది మాత్రం చూడాలి. ఇంకొన్ని రోజుల్లో బీజేపీ ఏం చేస్తుంది అనేది మాత్రం చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.